చూడండి, చాలామంది చెప్తూ ఉంటారు, మా భార్యకు నాకు వివాహమై 35 సంవత్సరాలు అయింది కానీ ఇప్పటికీ నాకు ఆమె ఏంటో అర్థం కాలేదంటారు. కొంతమంది అంటారు, నా భర్త ఏంటో ఆయన మనసులో ఏముందో నాకు అసలు తెలియదండి. ఒక మనిషినే మనం అర్థం చేసుకోలేని పరిస్థితి. అసలు దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు సరిపోతాయి అనుకుంటున్నారు? వీ హ్యావ్ టు కీప్ లెర్నింగ్ అండ్ నోయింగ్ అబౌట్ గాడ్ ఎవ్రీ డే. ప్రతిరోజు నేర్చుకోవాలి దేవుని గురించి, ప్రతిరోజు తెలుసుకోవాలి దేవుని గురించి. నిన్న కంటే ఈరోజు ఇంకెక్కువగా దేవుని గురించిన ఒక అవగాహన, దేవుని మనస్సు ఏంటి, దేవుని హృదయం ఏంటి, దేవుని ఉద్దేశాలు ఏంటి, దేవుడు మనల్ని ఎలా ఉండాలని ఆశిస్తున్నారు, ఆయనకు మహిమను తీసుకురావాలంటే మనం ఎలా జీవించాలో దేవుని వాక్యాన్ని లోతుగా మనం అధ్యయనం చేయడం ద్వారా మనం గ్రహించుకుంటాం. ఉదయకాల సమయంలో నా సందేశం యొక్క అంశం ఏంటంటే, దేవుడు మనలను మోసేవాడు. ఇంకొకసారి చెప్తానండి, దేవుడు మనలను మోసేవాడు. ఓకే, ఇప్పుడు ఒక ప్రయాణం మనం అయ్యి వెళ్తున్నాం అనుకోండి. ప్రయాణం అయ్యి వెళ్తున్నప్పుడు లగేజీలు మోయడం ఎంతమందికి ఇష్టం? నాకైతే ఇష్టం లేదు. లగేజీలు మోయడం ఎంతమందికి ఇష్టం? భర్త ఉన్న కొడుకు కొంచెం పెద్ద వయసులో ఉండి కొంచెం బలంగా ఉంటే వాడి చేతిలో పెట్టేస్తారు, ఎందుకంటే బాబోయ్ ఈ బరువు అంతా నేనేమి మోయనని. చాలాసార్లు ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది, ఏంటంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని. ప్రయాణం చేసేటప్పుడు ఎంత తక్కువ లగేజ్ పెట్టుకుంటే ప్రయాణం అంత సౌకర్యవంతంగా సౌఖ్యంగా సాగిపోతుందంట. అలా అని జీవితంలో అసలు లగేజ్ ఉండకుండా మనం చేసుకోగలమండి? లగేజ్ అంటే ఏంటి తెలుసా? మన భారాలు, మనకొచ్చే బాధలు, మనకొచ్చే కష్టాలు. అసలు నాకు ఏ లగేజ్ వద్దు, నాకు ఏ బాధ వద్దు, ఏ బాధర బందీ వద్దంటే మనం హిమాలయాలకు వెళ్ళిపోవాలి చెంబు పట్టుకొని. మరి అది కుదరదు కదా, మనం ఇక్కడే ఉండాలి, ఈ లోకంలోనే బ్రతకాలి. దేవుడు మనల్ని పెట్టిన ఇంట్లో, దేవుడు మనకిచ్చిన కుటుంబంతో మనం బ్రతకాలి. దేవుడు మనల్ని పెట్టిన ఉద్యోగంలో, చూడండి కొంతమందికి ఉద్యోగంలో బాస్ పెట్టే బాధలు చూస్తూ ఉంటే ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోవాలని ఉంటుంది. ఇంకొంచెం ఉద్యోగం, బెటర్ జాబ్, లేకపోతే ఇంకొంచెం వేరే బాస్ దగ్గర పనిచేయాలని ఉంటుంది. కానీ ఇది వదులుకుంటే మళ్ళీ ఇంకొక మంచి ఉద్యోగం దొరుకుతుందో లేదో అని కొన్నిసార్లు అలాగే వాళ్ళు ఉన్న పరిస్థితిలోనే ఉన్న ఉద్యోగాన్ని కష్టమైనా నష్టమైనా భరించుకుంటూ ఉంటారు. సో జీవితంలో మనం భారాలు అనేవి మనం వద్దనుకున్నా కొన్నిసార్లు భారాలు ఉంటానే ఉంటాయి. ఏ వయసుకి తగ్గ భారాలు ఆ వయసులో మనకు ఉంటూ ఉంటాయి. అయితే ఉదయకాల సమయంలో నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, నీవు నేను భారాలు మోస్తున్నట్లు మనకు కనబడుతున్నా మన భారాలు భరించే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా! మన భారాలు మోసే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. చాలాసార్లు మనం వింటూ ఉంటాము, ఈ బైబిల్ను మనం మోస్తే ఈ బైబిల్ మనల్ని మోస్తుంది. హల్లెలూయా! దేవుని వాక్యాన్ని నువ్వు మోస్తే, దేవుని వాక్యాన్ని నీ హ్యాండ్ బ్యాగ్లోనే కాదు, నేను చదువుకునే రోజుల్లో నా స్కూల్ బ్యాగ్లో, నా కాలేజ్ బ్యాగ్లో ఎప్పుడు ఒక న్యూ టెస్టిమెంట్ ఉండేదండి. ఒక గిడియన్స్ బైబిల్, ఒక న్యూ టెస్టిమెంట్ ఎప్పుడు నేను క్యారీ చేస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత చిన్న సైజ్ బైబిల్స్ ఉంటాయి కదండి, పాకెట్ సైజ్ బైబిల్స్ ఉంటాయి. మన బుక్ స్టాల్లో కూడా డిఫరెంట్ సైజెస్లో మనకి బైబిల్స్ దొరుకుతాయి. సో స్కూల్కి పెద్ద బైబిల్ మోసుకెళ్ళాలంటే అంత ప్లేస్ ఉండదు కాబట్టి ఉద్యోగ స్థలానికి నేను జాబ్కి వెళ్ళేటప్పుడు కూడా నా బ్యాగ్లో ఒక బైబిల్ క్యారీ చేస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే టైం దొరికినప్పుడల్లా బైబిల్ చదువుకోవచ్చు, ప్రయాణంలో బైబిల్ చదువుకోవచ్చు, ఎప్పుడైనా నిరాశగా ఉన్నప్పుడు బైబిల్ చదువుకోవచ్చు. సో దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి బైబిల్ దగ్గర ఉంటే ఎప్పుడు మనకు అది ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో చాలామందికి చెప్తూ ఉంటారు, ఆడపిల్లలు పెప్పర్ స్ప్రే క్యారీ చేయాలని. కారం ఓ ప్యాకెట్లో పెట్టుకొని దగ్గర పెట్టుకోవాలి, బ్యాగ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరైనా వారి మీద దాడి చేస్తే వాళ్ళ మీద మళ్ళీ దాడి చేయడానికి. మనం ఓ పెప్పర్ స్ప్రే క్యారీ చేయక్కర్లేదు, లేకపోతే ఒక కత్తో ఒక గన్నో క్యారీ చేయక్కర్లేదు. కానీ నీ జీవితం సురక్షితంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు క్యారీ చేయాలి. డోంట్ కన్సిడర్ బైబిల్ యాజ్ అ బర్డన్. ఎందుకంటే ఇది నీ బర్డన్స్ తీసేసేది కానీ నీకు బర్డన్స్ యాడ్ చేసేది కాదు. హల్లెలూయా! దేవుని వాక్యము నీకు భారాలని కలిపేది కాదు, కానీ నీ భారాలను తేలిక చేసేది. సో ఓకే అండి, బ్లెస్సీ గారు ఇవాళ చెప్పారు కాబట్టి ఓ మంచి బైబిల్ కొనుక్కొని మా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని మోస్తాం, కానీ దాని జిప్పు మాత్రం ఎప్పుడు తీయమో, ఒక్క కాగితం కూడా తిప్పమంటే ఒట్టిగా మోయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదండి. బైబిల్ మోస్తున్నావు అంటే అర్థం ఏంటంటే దాన్ని తీసి
చదవాలి, దాని మీద ఆధారపడాలి. ఇది దేవుని మాటలు, ఇందులో నా యేసయ్య ఉన్నాడు, నా యేసయ్య యొక్క మనసు నాకు అర్థమవుతుంది అని దేవుని వాక్యాన్ని మనం అమితంగా ప్రేమించాలి. సో దేవుని వాక్యాన్ని మన హ్యాండ్ బ్యాగ్స్లో, మన పాకెట్స్లోనో క్యారీ చేయడం మంచిది. అట్ ద సేమ్ టైం దేవుని వాక్యాన్ని మన హృదయంలో మోయాలి. హల్లెలూయా. సో యూ హ్యావ్ టు ప్రిజర్వ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యోర్ హార్ట్. నీ హృదయంలో దేవుని వాక్యాన్ని నువ్వు పెట్టుకున్నప్పుడు, చాలాసార్లు మనం బుక్లో పెట్టుకుంటాం కానీ హృదయంలో ఉండదు. బుక్లో రాసుకోవడం మంచిది, ఎందుకంటే మర్చిపోకుండా ఉండడానికి. కానీ బుక్లో నుంచి మన మైండ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. అర్థమవుతుందండి? దేవుని వాక్యం ఏదైతే మన డైరీలో రాసుకుంటున్నామో, బుక్స్లో రాసుకుంటున్నామో, బైబిల్లో మనం నోట్ డౌన్ చేసుకుంటున్నామో, అవే మాటలు మనం హృదయంలో దాచుకున్నప్పుడు, అది మన హృదయంలో ఉంటే మనం ఎక్కడికి వెళ్తే వాక్యం మనతో పాటు వస్తుంది కదండి. చాలాసార్లు మనం ఎగ్జామ్స్ అపియర్ అవుతూ ఉన్నప్పుడు, నాకు ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలుసు కానండి, ఆన్సర్ నా ఆన్సర్ బుక్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూసుకొని వస్తానంటే కుదురుతుందా? కుదరదు. అది ఎక్కడ ఉండాలా? బుర్రలో ఉండాలి. సో దేవుని వాక్యం కూడా మన హృదయంలో, మన మనస్సులో మనం భద్రపరుచుకున్నప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు, ఒక సవాల్ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు, దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడిని జ్ఞాపకం చేస్తాడు కనుక ఆ వాక్యాన్ని మనం మన జీవితంలో అప్లై చేయడం ద్వారా, ఆ పరిస్థితిలో మనం అప్లై చేయడం ద్వారా ఖచ్చితంగా జయాన్ని పొందుకుంటాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 1, లెట్స్ రీడ్ వర్స్ 29. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. యోహాను అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. యేసుక్రీస్తు ప్రభువుకు ఒక మాటలో చెప్పాలంటే ఒక కజిన్ లాగా, ఒక బంధువు. మరియా ఎలిజబెత్లు బంధువులు అని వాక్యంలో మనం చూస్తాం. మరియా ఏజ్లో చాలా చిన్నది, ఎలిజబెత్ ఏమో ఏజ్లో చాలా పెద్దది. ఇద్దరి లైఫ్లో ఆల్మోస్ట్ ఒకే టైంలో దేవుడు అద్భుతాలు చేశాడు. ఈమెమో కన్యకగా ఉండి అసలు ప్రెగ్నెన్సీ గురించి ఆలోచనే చేయని పరిస్థితిలో ఈమెకు, మరియకు యేసుక్రీస్తు ప్రభు పుడితే, ఆమె ఇంకొక ఎక్స్ట్రీమ్లో ఉంది. ఆమె వృద్ధాప్యంలో ఉంది. ఎలిజబెత్ వాజ్ అన్ ఓల్డ్ ఉమెన్. ఆమెకి ఇంకా పిల్లలు పుడతారనే హోప్ కూడా లేదు, ఇంకా పిల్లల కోసం ఎదురు చూసే పరిస్థితి కూడా లేదు. అయితే దేవుడు అదే సమయంలో దాదాపుగా దగ్గరలోనే ఎలిజబెత్ను కూడా జ్ఞాపకం చేసుకొని దేవుడు అద్భుతం చేశాడు. అంటే మరియ జీవితంలో, మరియ గర్భంలోకి యేసుక్రీస్తు ప్రభు రావడం అంటే అది ఎలా ఉందంటే, ఇట్ వాజ్ అ మిరాకిల్ బిఫోర్ టైం లాగా. అంటే మరియ ఎక్స్పెక్ట్ చేసే సమయం కంటే ముందే దేవుడు మరియ జీవితంలో ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం ఎలిజబెత్ చాలా కాలం నుంచి ఎదురు చూసి ఆల్మోస్ట్ మర్చిపోయి ఉంటారేమో, ఇంత వృద్ధాప్యంలో నాకేం పుడతారు పిల్లలు, ఇంత వృద్ధాప్యంలో దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అని ఆ ఎక్స్ట్రీమ్లో, అదర్ ఎండ్లో ఉన్నప్పుడు దేవుడు ఎలిజబెత్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఒక చక్కని కుమారుడిని ఇచ్చాడు. సో ఆ కుమారునికి యోహాను అని పేరు పెడితే అతన్నే బాప్తిస్మం ఇచ్చి యోహానుగా మనం చూస్తున్నాం వాక్యంలో. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువుకు కూడా బాప్తిస్మము ఇచ్చారు కనుక. సో ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువును చూసి ఒక మాట అన్నాడంట. ఆ మాట ఏంటంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు మోసేవాడంట. ఏం మోసేవాడు అని ఆలోచిస్తే, పూల దండలు మోసేవాడు కాదు యేసుక్రీస్తు ప్రభు, లేకపోతే ఫ్యాన్సీ వస్త్రాలు వేసుకొని వాటిని మోసేవాడు కాదు. చూడండి, ఈ రోజుల్లో కొంతమంది ర్యాంప్ వాక్స్, క్యాట్ వాక్స్ చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు భరించలేని బట్టలు వేసేసుకొని నడిచేస్తూ ఉంటారు. చూసారండి మీరు? కొన్ని ఫ్యాషన్ షోస్లో మనం గమనిస్తే ఆవిడ వేసుకునే వస్త్రాలు మొత్తం ఆమెకి ఇంత దూరం ఉంటుంది అనమాట. అదంతా వేసుకొని నడుస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే, పాపం అంత కష్టపడి ఆ డ్రెస్ను భరించాలా అనిపిస్తుంది. కూర్చోడానికి కష్టమే, నించోడానికి కష్టమే, కారులోంచి దిగడం కష్టమే. ఆ డ్రెస్ ఆ ర్యాంప్ వాక్లో సడన్గా తట్టుకుంటే కింద పడిపోతారు. కొంతమంది బరువైన విలువైన వస్త్రాలు కొన్నిసార్లు వారికి ఇబ్బందిగా ఉన్నా భరిస్తూ ఉంటారు వాటిని వేసుకొని. కొంతమంది బహుశా పూలమాలలు వేసుకొని వాటిని మోస్తుంటారేమో. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం మోసారు అని ఆలోచిస్తే, లోక పాపమును ఆయన మోసాడు. హీ క్యారీడ్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఎవరైనా మీరు చేయని నిందను మీ మీద వేస్తే అది భరించడము సులభమా కష్టమా? కష్టమా సులభమా? చాలా కష్టం.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మోసిన పాపాలు ఆయన చేసిన పాపాలు కాదు. ఈ రోజుల్లో గమనిస్తే మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందంటే చేసిన పాపాలే ఒప్పుకోవట్లేదు. అది మొత్తం పోలీసులు ఇన్వెస్టిగేషన్ అంతా చేసిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్, ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ చూపించి, ఇదిగో బాబు ఇది నువ్వే, బయటపడింది, ఇంకా నీ యొక్క బండారం బయటపడింది, నువ్వు ఇంకా ఎస్కేప్ అవ్వడానికి లేదు అని చెప్పిన తర్వాత తప్పని పరిస్థితుల్లో తప్పును ఒప్పుకుంటారు తప్ప ఈ రోజుల్లో ఎవరు కూడా వాళ్ళ మీద ఈగ వాడడానికి కూడా ఇష్టపడట్లేదు. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువు పాపాన్ని మోసాడంట. ఎవరి పాపాన్ని అంటే ఆయన పాపాన్ని ఆయన మోయలేదు. హీ డిడ్ నాట్ క్యారీ ద బర్డన్ ఆఫ్ హిజ్ ఓన్ సిన్స్, బట్ హీ క్యారీడ్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. నీవు నేను చేసిన పాపాలు ఆయన మోసాడు. మోసేటప్పుడు ఆయన ఫేస్ ఎలా ఉంది చూడండి. నిందలు వేస్తూ ఉన్నప్పుడు మన ముఖం ఎలా ఉంటుంది చెప్పాలా? నేను నిందలు మీరు వేయడానికి, మీరు నిందలు వేసే అంతటోళ్ళు కాదు నా మీద, ఎందుకంటే నేను పరిపూర్ణుడనని చెప్పచ్చు యేసయ్య. హీ క్యాన్ బీ ఫిల్డ్ విత్ యాంగర్. ఆయన చాలా కోప్పడచ్చు, ఆయన వారిని ఖండించవచ్చు, ఆయన వారిని అక్కడికక్కడే శిక్షించవచ్చు కూడా. యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక్క మాట పలికితే ఆయనను సిలువ వేస్తున్న రోమా సైనికులను భూమి నెరవిడిచి అక్కడికక్కడే మింగేసి ఉండొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడు కనుక హీ హ్యాస్ ద పవర్ టు డూ ఎనీథింగ్. ఏదైనా చేయడానికి ఆయనకు శక్తి ఉంది. కానీ లోక పాపాలు ఎలా మోసాడంటే ఆయన ఒక ఉల్ఫ్ లాగా మోయలేదు. ఉల్ఫ్ చూసారండి, క్రూరంగా ఉంటుంది. ఒక క్రూరత్వం ఆయన ముఖంలో లేదు ఆ పాపాలు మోస్తున్నప్పుడు. లేకపోతే మరొక విధంగా లేడు, కానీ ఒక గొర్రె పిల్లగా మోసాడంటే ఒక సాధు అయిన స్వభావం కలిగిన జంతువు గొర్రె కరిచి ఎవరైనా చనిపోయినట్లు మనం ఎప్పుడైనా చూసామండి పేపర్లో. కుక్క కరిచి చనిపోయిన వాళ్ళు ఉంటారు. కొన్ని భయంకరమైన డాగ్ బ్రీడ్స్ ఉంటాయి ప్రపంచంలో. ఆ కుక్కలు మనిషిని ఒక పులిలాగా చీల్చే అంత యాంగర్ లేకపోతే అగ్రెషన్ ఆ కుక్కల్లో ఉంటుంది. ఒక యేసుక్రీస్తు ప్రభు ఒక క్రూరమైన జంతువుతో ఆయన పోల్చలేదు, కానీ ఒక సాత్వికమైన ఒక సాధువైన గొర్రె పిల్లతో యేసుక్రీస్తు ప్రభు పోల్చబడ్డాడంటే అర్థం ఏంటంటే హీ డిడ్ నాట్ రిటాలియేట్, హీ డిడ్ నాట్ ఫైట్ బ్యాక్. ఆయన నేను ఇది చేయలేదు ఈ పాపాలు అని కూడా ఆయన చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు మనందరి పాపాలు ఆయన మోయడానికి, భరించడానికి ఈ లోకానికి ఆయన వచ్చారు కనుక. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నువ్వు ఇఫ్ యూ ఆర్ బర్డెన్డ్ విత్ సిన్, చూడండి పాపం చేసిన ఏ ఒక్కరికైనా మనశ్శాంతి ఉండదు. పాపం మనం చేస్తూ ఉన్నప్పుడు మనకి మనశ్శాంతి ఉండదు. తప్పు చేసే ఏ వ్యక్తి కూడా ప్రశాంతంగా ఉండలేడు, నిద్రపోలేడు, హ్యాపీగా దేవుని సన్నిధిలో ప్రార్థన కూడా చేయలేము. ఎందుకంటే మనం చేసిన పాపమే మన హృదయంలో ఉండి మనల్ని గుచ్చుతూ ఉంటుంది. నువ్వు ఇలాంటి పాపాలు చేస్తా దేవుణ్ణి ఏం అడుగుతావు, ప్రార్థన ఏం చేస్తావు, ఏ మొహం పెట్టుకొని వెళ్తావు, దేవునికి నువ్వు దగ్గరగా ఉన్నావని నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు అని మనం చేసిన పాపాలే చాలాసార్లు లోపల మనల్ని గద్దిస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోక పాపాన్ని ఆయన మీద మోయడం ద్వారా హీ ఆల్సో క్యారీడ్ ద గిల్ట్ ఆఫ్ అవర్ సిన్. పాపాన్ని మోసాడు. పాపము యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లేకపోతే ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు అతనిలో వచ్చే ఆ నేరారోపణ లోపల మన హృదయంలో వచ్చే ఆ గిల్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మోసారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలని ఆశిస్తున్నాను. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు నీ నా పాప భారాన్ని మోయడానికి ఈ లోకానికి వచ్చాడు కనుక ఇక నీవు నేను మన పాప భారాన్ని మనం మోసుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఆయన మనకు ఆఫర్ ఇస్తున్నాడు. ఏమనంటే నీ పాపాన్ని నేను మోస్తాను, సిలువలో నీ పాపము నిమిత్తం నేను చనిపోయాను, నీ పాపాన్ని నాకు ఇచ్చేస్తే నా పరిశుద్ధతను నీకు ఇస్తాను, నీ దోషాలు నాకు ఇచ్చేయి, నేను నీకు క్షమాపణ ఇస్తాను, నీలో ఉన్న అపరాధ భావన నాకు ఇచ్చేసే, నీ హృదయాన్ని నిర్మలంగా నేను చేస్తాను అని యేసుక్రీస్తు ప్రభు అడుగుతున్నా. ద అన్ఫార్చునేట్ థింగ్ ఇస్ యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోయినా మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసినా అది తెలిసి కూడా చాలామంది వారు ఇంకా పాపంలోనే బ్రతుకుతున్నారు. వారు ఇంకా ఆ పాప భారము నుండి విడుదల పొందలేకపోతున్నారు.
ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు ఆశిస్తుంది ఏంటంటే, నీవు నేను మన పాప భారముల నుండి విడుదల పొందాలని. ఎందుకంటే ఆయన మన పాప భారాలను మోసాడు కనుక. బికాస్ హీ క్యారీడ్ అవర్ సిన్స్, వీ డోంట్ హ్యావ్ టు క్యారీ అవర్ సిన్స్, వీ డోంట్ హ్యావ్ టు లివ్ అ సిన్ఫుల్ లైఫ్ ఎనీమోర్. యేసుక్రీస్తు ప్రభు మన పాపాలు మోసాడు కనుక, యేసుక్రీస్తు ప్రభు మన పాపాలు భరించాడు కనుక, మన దోష శిక్ష ఆయన తన మీద వేసుకున్నాడు కనుక ఇక పాపంలో జీవించాల్సిన అవసరం లేదు, ఇక పాప భారాన్ని మనం మోయాల్సిన అవసరము లేదు. చాలామంది బ్యాప్టిజం తీసుకోమంటే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఎవరైనా నా దగ్గరకు వస్తే నేను వాళ్ళని కంపల్సరీగా ఈ ప్రశ్న అడుగుతాను, బ్యాప్టిజం తీసుకున్నావా తమ్ముడు, చెల్లమ్మ నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావా అని అడుగుతాను. కొంతమంది ఏమంటారంటే, అదేనక్క కొంచెం పర్ఫెక్ట్ అయిన తర్వాత తీసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు పర్ఫెక్ట్ ఎప్పుడు అవ్వలేవు. ఎవరం పర్ఫెక్ట్ అండి, అంతా పర్ఫెక్ట్. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా అని అడిగితే, కొంచెం ఆరోగ్యం బాగుపడాక వెళ్దాం అనుకుంటానంటే ఎలా ఉంటుంది? క్రేజీ రైట్? ఆరోగ్యం బాగుపడాక ఇంకెందుకు నువ్వు వెళ్ళేది? నీ ఆరోగ్యం బాగుపడడానికే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నువ్వు వెళ్తే చాలు డాక్టర్ దగ్గరికి, ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ వాడితే చాలు, నువ్వు బాగుపడతావు. ఈ రోజుల్లో కొంతమంది ఒక రాంగ్ మిస్కన్సెప్షన్ వారి మనసులో ఉంటుంది. అదేంటంటే, పర్ఫెక్ట్ అయ్యాక, అన్నీ మానాక, కోపం తగ్గించుకున్నాక, తాగుడు మానాక, వ్యసనాలు మానాక, భార్య మీద కోపపడ్డం మానాక, అక్రమ సంబంధాలు మానాక అప్పుడు తీసుకుంటాను నేను బ్యాప్టిజం అనుకుంటారు. నీ స్వంత శక్తితో నువ్వు ఎప్పుడు మానుకోలేవు తెలుసా? నీవెప్పుడైతే నేను దేవుని కొరకు నిలబడతానని ఒక తీర్మానం తీసుకొని బాప్తీసం తీసుకుంటావో, ఆ తర్వాత నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నియంత్రిస్తాడు. యూ విల్ బీ కంట్రోల్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నియంత్రిస్తూ, నీకు శక్తినిస్తూ, బలాన్నిస్తూ, నిన్ను ఎప్పటికప్పుడు ధైర్యపరుస్తూ, దేవుని మందిరానికి వచ్చిన ప్రతిసారి నిన్ను సరిచేస్తూ, నిన్ను స్థిరపరుస్తూ, పాపంలోకి వెళ్లకుండా నిన్ను ఆయన నిలబెడతాడు. సో పర్ఫెక్ట్గా ఉండడం అనేది మన శక్తితో, మానవ శక్తితో ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్, అసాధ్యం. గుడ్ ఫ్రైడే రోజున క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మళ్ళీ మనం బ్యాప్టిజమ్స్ ఎవ్రీ ఇయర్ గుడ్ ఫ్రైడే రోజున మనం బ్యాప్టిజమ్స్ ఇస్తుంటాము. ఒకవేళ మీరు కనుక ఇంకా బ్యాప్టిజం తీసుకోకుండా పరిపూర్ణులు అయిన తర్వాత తీసుకుందాం అనుకుంటే ఎప్పటికీ అవ్వలేవు. సో ప్లీజ్ డోంట్ పోస్ట్ పోన్ దట్ డెసిషన్. దేవుని కొరకు నీవు తీసుకోవాలనుకుంటున్న ఆ తీర్మానాన్ని ఇక వాయిదాలు వేయడం మానేసేయి. మంచి పనికి ఎప్పుడు వాయిదాలు వేయకూడదంట. మనలో ఉన్న ఒక పరిస్థితి ఏంటంటే, చెడ్డ పనులు త్వరగా చేసేస్తాం, మంచి పనులు మాత్రం వాయిదా వేస్తుండే. ఇంకా ప్లానింగ్ చేసుకుంటున్నానండి, ఇంకా కొంచెం ఆలోచన చేయాలండి, అంటే అసలు ఆ తాగడం మానగలనా లేదా అని ఒకసారి కొంచెం మరి ఆలోచన చేసుకుంటున్నానండి, ఆ చెడ్డ స్నేహాలు మానగలనా లేదా అని ఆలోచిస్తున్నానండి, చెడు తిరుగుళ్ళు మానగలనా లేదా అని ఆలోచిస్తున్నానండి అని చాలాసార్లు దేవుని కొరకు ఒక మంచి తీర్మానం తీసుకోవడానికి లేట్ చేస్తుంటాం. మీకు చెప్పమంటారా, లైఫ్లో మనం తీసుకునే బెస్ట్ డెసిషన్ ఏంటంటే దేవునికి మన జీవితాన్ని అప్పగించడమే. రక్షణ పొందడమే మన లైఫ్లో మనం తీసుకోగలిగిన బెస్ట్ డెసిషన్. మన జీవితాన్ని నిలబెట్టే డెసిషన్ కూడా అదే. సో మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువు మన పాపములను ఆయన మోసాడు. ఆయన ఏదో బలవంతంగా మోయలేదండి. లాస్ట్ వీక్ అనుకుంటా జాన్ వెస్లీ గారు చెప్పారు, ఒక రాజు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటిస్తే కొంతమంది రాజకుమారులు ఆయా ప్రాంతాల నుంచి వచ్చి ఈ అందమైన రాకుమారిని వరించాలని ఎదురు చూస్తున్న సమయంలో రాజు ఒక చిన్న టెస్ట్ పెడతాను, ఈ టెస్ట్లో ఎవరు పాస్ అయితే అతనే నా కుమార్తెకు భర్త అవుతాడు అని ప్రకటించగానే ఏం చెప్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటే, ఈ చిన్న కొలనులో ఇటు నుంచి అటుకి ఈత కొట్టాలి, అయితే ఇందులో ఒక 12 ఆకలిగా ఉన్న ముసళ్ళు ఉన్నాయి, క్రాకడైల్స్ ఉన్నాయని చెప్పాడంట. అయితే ఇంకా అది వినగానే ఇంకెవరు ముందుకు రాలేదు. ఈవిడ కాకపోతే ఇంకొక ఆమెను చేసుకోవచ్చు, ప్రాణాన్ని నా అంత రిస్క్ చేయాల్సిన అవసరం అని ఎవరు ముందుకు రాలేదంట. ఆఖరికి ఒకడు సడన్గా ఈదడం ప్రారంభించాడంట. అందరూ అనుకున్నారంట, బాబోయ్ సచ్ అన్ ఇన్స్పైరింగ్ పర్సన్, లైఫ్ని కూడా రిస్క్ చేశాడు, ఈ రాకుమారికి భర్త అవ్వాలని అందరూ చాలా ఆసక్తిగా చూసిన తర్వాత కష్టపడి ఈదేసి అవతల వైపుకి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోగానే ఇంకా అందరి అటెన్షన్ ఆయన మీదకి వెళ్ళిపోయింది. ఇంకా హీ స్టోల్ ద షో. ఇంకా అందరి దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నారు, అసలు ఇంత ధైర్యం ఎలా వచ్చింది మీకు, ఇంత చక్కగా ఎలా స్విమ్ చేయగలిగారా అని అడుగుదాం అనుకునే సమయంలో అతను గట్టిగా అరిచాడంట, ఎవడ్రా నన్ను తోసింది అని. అంటే వాడు స్విమ్మింగ్ చేసింది పాపం ఎవడో తోసేస్తే ప్రాణాన్ని కాపాడుకోవడానికి, దక్కించుకోవడానికి హీ డిడ్ హిస్ బెస్ట్ అన్నమాట. అంటే ఇష్టంగా చేయలేదు, కష్టంగా
చేశాడు, తప్పని పరిస్థితుల్లో చేశాడు. యేసుక్రీస్తు ప్రభు నా పాపాన్ని, పాప భారాన్ని, దోష శిక్షను కష్టంగా ఆయన మోయలేదండి, ఇష్టంగా ఆయన మోసాడు. ఎందుకు ఇష్టం, ఎవరి మీద ఇష్టం అంటే నిన్ను నన్ను అంత ప్రేమిస్తున్నాడు కాబట్టి నా పాపాన్ని ఆయన మోసాడు. రెండవదిగా మనం ఆలోచిస్తే దేవాది దేవుడు ఇంకేం మోస్తాడు అని ఆలోచిస్తే కీర్తనల గ్రంథం 55వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. Psalm 55 verse 22. 55వ కీర్తన 22వ వచనం దేవుని వాక్యంలో నుండి చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఎన్నడూ ఆయన కదలనివ్వడు. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనియడు. నీ భారము మోసే దేవుడు అంట. హల్లెలూయా. భారాలు మనకు ఉన్నాయా లేదా? కంపల్సరీగా ఉంటాయి కదా. చిన్న పిల్లలకు కూడా భారాలు ఉంటాయి. మా పిల్లలు పాపం స్కూల్కి అలా బరువు స్కూల్ బ్యాగ్ వేసుకుని వెళ్తుంటే జాలేస్తుంటుంది. ఇంత బరువు అవసరమా పాపం వీళ్ళకని. అది వేసుకుంటే అదేదో వీపు నడుంకి ఏదో ప్రాబ్లం వచ్చి అన్ని పుస్తకాలు కదండి. ఈ రోజుల్లో ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎలా తయారైపోయిందంటే బోల్డ్ అని పుస్తకాలు, భారాలు. పిల్లలకు ఉండే భారాలు వాళ్ళకు ఉన్నాయి, యవనస్తులకు ఉండే భారాలు వాళ్ళకు ఉంటాయి, పెద్దలకు ఉండే భారాలు వారికి ఉంటాయి, కుటుంబ యజమానునికి ఉండే భారాలు ఆయనకి, కుటుంబంలో ఇల్లాలికి ఉండే భారాలు ఆమెకు, అందరికీ భారాలు ఉన్నాయి. కానీ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే నీ భారము యెహోవా మీద మోపు. సో ఇందాక మనం చూసాం, యేసుక్రీస్తు ప్రభు మన పాప భారాన్ని ఆయన మీద వేసుకున్నాడు. He took our sins and he suffered for our sins on the cross ఇన్స్టెడ్ ఆఫ్ అస్. మన స్థానాన్ని ఆయన తీసుకొని మోసాడు. అయితే ఇప్పుడు పాప భారం సంగతి మనం ఫస్ట్ పాయింట్లో చూసాము. అయితే రెండవది ఏంటంటే మన జీవితంలో వచ్చే అనుదిన భారాలు. ఏ రోజు భారం ఆ రోజు ఉంటుంది కదండి. ఎప్పుడు భారాలు అప్పటికి ఉంటూ ఉంటాయి మన జీవితంలో. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన సర్కమ్స్టాన్స్ మనకు ఎదురవుతున్నప్పుడు ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క రకమైన భారం. కొన్నిసార్లు ఎమోషనల్ బర్డన్స్ ఉంటాయి, మానసికంగా కృంగిపోతూ ఉంటాం, భారం ఫీల్ అవుతుంటాం. కొన్నిసార్లు ఆర్థిక భారాలు ఉండొచ్చు, సో ఫైనాన్షియల్గా మనకుండే బర్డన్స్. కొన్నిసార్లు రిలేషన్షిప్లో మనకుండే బర్డన్స్. ఆ బర్డన్స్ ఎలాంటివి అయినప్పటికీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, నీ మీద ఉన్న భారాలు, నీ లోపలున్న భారాలు నువ్వు తీసి దేవుని మీద మోపాలి. అర్థమవుతుందండి ఆ వచనం? ఇంకొకసారి జాగ్రత్తగా పరిశీలనగా ఇంకొకసారి చదువుదామా? నీ భారము యెహోవా మీద మోపుము. సో మన భారం మనం ఆయన మీద వేయాలా, ఆయన వచ్చి తీస్తాడా? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద డెసిషన్ యూ మేక్. ప్రతిదినం ఉదయం లేవగానే నీకు మనసు భారంగా ఉండొచ్చు, అయ్యా నా భారం నీ మీద వేస్తున్నాను, ఇక ఈ భారం నేను మొయ్యాలనుకోవట్లేదు. కొంతమంది ఎలా తెలుసా, అందరి భారాలు వాళ్ళు నెత్తి మీద వేసుకుంటారు. కొంతమంది ఎలా అంటే పిట్టి పార్టీ పెట్టుకుంటారనమాట. అంటే భర్తలందరూ ఉద్యోగాలకు వెళ్ళాక స్త్రీలందరూ గ్యాదర్ అయ్యి అందరి కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు. ఈవిడ కష్టాలు చెప్పినప్పుడు అందరూ అయ్యో అమ్మో ఇంత కష్టమా, ఇంత బాధ, ఇంత భరిస్తున్నావా అని అందరూ అంటుంటే ఈవిడికి హ్యాపీగా ఉంటుంది అనమాట. అమ్మో నేను నిజంగా ఇన్ని భారాలు మోస్తున్నానో అని. కొన్నిసార్లు మీకు చెప్పనా, మన భారాలు చెప్పుకోవడం వల్ల కొన్నిసార్లు ఎక్కువైపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇంత ఉన్న భారాన్ని నువ్వు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అది పెద్ద కొండలాగా కనబడుతుంది. అర్థమవుతుందండి? కొన్నిసార్లు అందరి భారాలు వినేశాక అవన్నీ కూడా మనకే వచ్చినట్టు ఫీల్ అయిపోతుంటాం. హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్? కొంతమంది మాకు వారి ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నప్పుడు ఒక 1 hour విన్న తర్వాత నాకు ఎట్లా ఉంటుందంటే ఆ భారం అంతా నా నెత్తి మీదకి వచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే దేవుని సేవకులు హృదయంతో వింటారు, చెవులతో వినరు. ఒకవేళ ప్రపంచంలో చాలా మంది చెవులతో విని వదిలేస్తారేమో ఎవరైనా కష్టాలు, కానీ దేవుని సేవకులంగా మేము హృదయంతో వింటాం. వెన్ సమ్వన్ కమ్స్ అండ్ షేర్స్ దేర్ బర్డన్, వీ ఫీల్ దేర్ పెయిన్. వారి పరిస్థితుల్లో మమ్మల్ని మేము ఊహించుకొని వారి బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏదో వినేసి త్వరగా పంపించేయాలన్నట్లుగా కాదు, కానీ సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి భారాన్ని హృదయంతో వినాలని, వారి కోసం మేము ఎలా హెల్ప్ చేయగలం, వారిని ఎలా ధైర్యపరచగలం, వారిని ఎలా బలపరచగలమో ఖచ్చితంగా ప్రార్థన చేస్తాము. దేవుని సన్నిధిలో ఆలోచన కూడా చేస్తూ ఉంటాం. సో దేవుడు మన భారాన్ని మోస్తాడు. ఎప్పుడు మోస్తాడంటే మన భారాన్ని మనం ఆయన మీద వేసినప్పుడు. సో ఇట్ ఈస్ అన్ యాక్షన్ దట్ యూ మస్ట్ చూస్ టు డూ. అది నీవు చేయవలసిన ఒక పని. చూడండి, మనసులో వచ్చే భారం అనేది అది చేత్తో తీసేసేది కాదు. చేత్తో తీసేస్తామా?
అది నీ మనసులోనే దేవుని మీద ప్రార్థనలో నువ్వు మోకరించి, ప్రభా నా మనసులో ఐ ఫీల్ దిస్ బర్డన్, ఐ ఫీల్ దిస్ లోడ్, ఏదో తల మీద ఓ పెద్ద బండరాయి పెట్టుకొని మోస్తున్నట్లుగా నాకు ఉందయ్యా, అయితే ఈ భారం నేను నీ మీద వేస్తూ ఉన్నాను అని దేవునికి మనం అప్పగించినప్పుడు దేవుడు ఆయన మన భారాన్ని తొలగిస్తాడు. మత్తయి సువార్త 11:28 కూడా మనందరికీ తెలిసిన మాట, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని. దిస్ ఇస్ అన్ ఓపెన్ ఇన్విటేషన్ టు ఎవ్రీ వన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళికి దేవుడిస్తున్న ఒక ఇన్విటేషన్ అండి. చూడండి, ఒక పెళ్ళికి మనం పిలువబడితే కానీ వెళ్ళాం, పిలువబడకుండా వెళ్ళే వాళ్ళు వేరే కేటగిరీలేండి. భోజనం చేయడానికి వెళ్తారు కదా, కొంతమంది పాప ఆకలిగా ఉంటే ఆ రోడ్లో వెళ్తూ ఉంటే ఎక్కడికైనా పెళ్లి భోజనాలు అయితే వెళ్ళిపోతారు. వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే అబ్బాయి తరపున వాళ్ళు పక్కన కూర్చొని మీరు ఎవరి తరపున అంటే అమ్మాయి తరపున అని చెప్తారు, అమ్మాయి తరపున వాళ్ళు పక్కన కూర్చొని మీరు ఎవరి తరపున అంటే అబ్బాయి తరపున అని చెప్తారు. సో వాళ్ళకి ఇన్విటేషన్ అక్కర్లేదన్నమాట. కొంతమంది అలా వెళ్తూ ఉంటారు. బట్ యూజువల్గా పద్ధతిగా ఉండేవాళ్ళు వి జస్ట్ గో బై ఇన్విటేషన్ కదండి. ఎవరైనా వచ్చి మనకు వివాహ ఆహ్వానం ఇచ్చినప్పుడు ఆ వెడ్డింగ్ కార్డు వచ్చిన తర్వాత, పిలువబడిన తర్వాత మనం వెళ్తూ ఉంటాం. దేవాది దేవుడు కూడా ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ ఒక ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు. అన్ని ప్రాంతాల వారు, అన్ని దేశాల వారు, అన్ని మతాల వారు, అన్ని తెగలు, అన్ని కులాలు, అన్ని పరిస్థితుల్లో ఉన్న వారికి దేవాది దేవుడు ఇస్తున్న ఒక ఇన్విటేషన్ ఏంటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా, ఎవ్రీ వన్, ఐ నో యు ఆల్ ఆర్ బర్డెన్డ్, ఐ నో యు ఆల్ ఆర్ వెరీ, యు కమ్ టు మీ, మీరు నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. విశ్రాంతి అంటే ఏదో కాసేపు పడుకొని నిద్రపోవడానికి ఒక చిన్న మంచమో ఒక చిన్న ఫెసిలిటీయో కాదండి. బట్ హీ విల్ గివ్ అస్ దట్ రెస్ట్, హీ విల్ గివ్ అస్ దట్ రిలాక్సేషన్. గాడ్ ఈజ్ విల్లింగ్ టు టేక్ అవే యువర్ బర్డెన్. దేవుడు నీ భారాలు తొలగించాలని ఆయన ఆశపడుతున్నాడు. సో మొదటిది, దేవుడు మన పాప భారాన్ని మోసేవాడు. రెండవదిగా, దేవుడు మన జీవితంలో ఉన్న భారాలను కూడా మోసేవాడు. మన పాప భారాన్ని తీసేవాడు మాత్రమే కాదు, మన జీవితంలో అనుదినము మనం మోసే భారాలను ఆయన తొలగించేవాడు. మూడవ మాట చాలా ఎంకరేజింగ్ థింగ్ ఏంటంటే, దేవుడు మన పాపాలే కాదు, ఆ తర్వాత మన భారాలే కాదు, మనల్ని కూడా మోస్తాడంటండి. హల్లెలూయా. He not only carries our sins, he not only carries our burdens, but he is also willing to carry us. లూకాసు వార్త 15:5 మనం చూసినట్లయితే అక్కడ ఒక ఉపమానం మనకు కనబడుతుంది. గాస్పుల్ ఆఫ్ లూక్ చాప్టర్ 15 ఫ్రమ్ వర్స్ 5. ఆ పైన నుంచి కూడా చూసుకుందాం. 3వ వచనం, అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. ఇక్కడ ఒక షెపర్డ్ మనకు కనబడుతున్నాడు. ఆ షెపర్డ్కి 100 గొర్రెలు ఉన్నాయంట. 100 గొర్రెల్లో ఒక్క షీపే పోయింది, ఒక్క గొర్రె తప్పిపోయింది. ఆ గొర్రె తప్పిపోతే ఇప్పుడు కాపరికి హీ కెన్ జస్ట్ ఇగ్నోర్. 99 గొర్రెలు ఉన్నాయి, ఈ గొర్రెలు మళ్ళీ పిల్లలు పెడతాయి, ఈ గొర్రెలు మళ్ళీ పెరుగుతాయి. ఇప్పుడు ఆ ఒక్క గొర్రె కోసం నేను టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆ ఒక్క గొర్రె కోసం నేను అంత ఇంట్రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇన్ని గొర్రెలు సరిగ్గా మార్గంలో ఉంటే దానికి ఎందుకు అంత గీరా, దానికి ఎందుకు అంత పొగరు? కాపరిని వెంబడించాలని ఆ గొర్రెకి తెలియదు అని కోపం రావచ్చు, అవునా కదా? కానీ ద బెస్ట్ పార్ట్ ఇస్, దేవుడు మన షెపర్డ్, దేవుడు మన కాపరి. మనం తప్పిపోతుంటే ఆయనకు మన మీద కోపం రాదు, కానీ ఆయనకు మన మీద కంపాషన్ వస్తుందంట. హల్లెలూయా. హీ విల్ నాట్ బి యాంగ్రీ అట్ us, హీ విల్ నాట్ బి అప్సెట్. మనం దారి తొలగి తప్పిపోతున్నప్పుడు కోపం తెచ్చుకోడు, లేకపోతే ఒక్కటేసి కొట్టాలనుకోడు, కానీ ఆయన జాలితో హీ విల్ బి మూవ్డ్ విత్ కంపాషన్. ఎందుకంటే ఆయనకు తెలుసు, నువ్వు మందలో నుండి తప్పిపోయావంటే, నువ్వు సింహానికో పులికో దొరికావంటే ఆ సింహము పులి నన్ను చీల్చి వేస్తుందని. ద బైబిల్ సేస్ దట్ ద డెవిల్ ఇస్ లైక్ అ రోరింగ్ లయన్. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచుండును. అపవాది ఎవరిని బాగా పట్టుకుంటుందంటే ఒంటరిగా వెళ్ళే గొర్రెలు. కొంతమందికి అపవాది డైరెక్ట్ అటాక్ చేయడు, కానీ ఒక చిన్న థాట్తో అటాక్ చేస్తాడు. ఆ థాట్ ఏంటి తెలుసా?
మందిరానికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? యూ డోంట్ హ్యావ్ టు గో టు ద చర్చ్. మందిరానికి వెళ్తేనే భక్త, మందిరానికి వెళ్తేనే విశ్వాసం. ఇంట్లో ఉండి లైవ్ చూసుకో, సరిపోద్ది. ఆదివారం కూడా ఇంట్లో ఉండి లైవ్ చూడు. నువ్వు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వు డీజిల్ సేవ్ చేయొచ్చు, పెట్రోల్ సేవ్ చేయొచ్చు, టైం సేవ్ చేయొచ్చు, ఎఫర్ట్ సేవ్ చేయొచ్చు అని నిన్ను ముందు ఏం చేస్తుంది అంటే మంద నుంచి ఐసోలేట్ చేస్తుంది. అపవాది ముందు మనల్ని గుంపులో ఉండనివ్వకుండా, దేవుని మందలో చేరనివ్వకుండా మనల్ని ముందు ఐసోలేట్ చేస్తాడు. ఎందుకంటే వాడికి తెలుసు ఐసోలేటెడ్గా ఎవరున్నా వారిని అటాక్ చేయడం చాలా ఈజీ అని. మనకు తెలుసు కదా, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. ఐకమత్యమే మహాబలం. దేవుని సంఘంలో, దేవుని ప్రజలలో ఒకరిగా నువ్వు ఉంటే నీ క్షేమం. ఎందుకంటే వెన్ యూ ఆర్ సఫరింగ్, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు ఇతరులు నీ కోసం ప్రార్థన చేస్తారు. యూ విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ సపోర్ట్. దైవజనుని కొరకు ప్రార్థన చేస్తారు. ఆ కనెక్షన్లో నువ్వు ఉన్నప్పుడు ద లైఫ్ కీప్స్ ఫ్లోయింగ్. దేవునిలో ఉన్న జీవము నీలోకి వస్తూ ఉంటుంది. నువ్వు దేవుని మందిరానికి వస్తూ వెళ్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి దూరం అవడం ప్రారంభిస్తావో, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్న అపవాదికి నువ్వు దొరికిపోతావు. అప్పుడు నువ్వు అరిచినా నిన్ను వచ్చి రక్షించడానికి, కాపాడడానికి ఎవరు ఉండరు. ఆ తర్వాత నష్టం, కష్టం అన్నీ వచ్చేస్తాయి. నష్టపోతావు చాలా ఆత్మీయ జీవితంలో. సో ఈ కాపరి, మనకు కనబడుతున్న ఈ కాపరి, హీఈస్ అ వెరీ కంపాషనేట్ షెపర్డ్. కనికరం కలిగిన కాపరి, జాలి కలిగిన కాపరి, శ్రద్ధ కలిగిన కాపరి కూడా. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడంట. కొంతమందికి శ్రద్ధ ఉండదు, ఏవి ఎక్కడ పడేస్తారో తెలియదు, అన్నీ వాళ్ళవి ఎక్కడ ఉంటాయో వాళ్ళకే తెలియదు. అర్థమవుతుందండి? జీవితంలో అన్ని విషయాల్లో మనకి శ్రద్ధ ఉండాలి. మన ఇంటి విషయంలో శ్రద్ధ ఉండాలి, మన ఫైనాన్సెస్ విషయంలో శ్రద్ధ ఉండాలి, మన ప్రవర్తన విషయంలో శ్రద్ధ ఉండాలి, మన ఆత్మీయ జీవితం విషయంలో శ్రద్ధ ఉండాలి. ఈ కాపరి, శ్రద్ధ కలిగిన కాపరి ఏం చేస్తున్నాడంట? 99 గొర్రెలు ఉన్నా ఆ వెళ్ళిపోయిన గొర్రెకు బుద్ధి రావాలిరే అని వదిలిపెట్టాడంట. చూడండి, కొన్నిసార్లు మనం అనుకుంటాం బుద్ధి రావాలే, కొన్ని రోజులు అలా వదిలేద్దామని. ఒకసారి చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే, మేము చిన్న పిల్లలం, ఐ థింక్ ఐ వాస్ ఫస్ట్ ఆర్ సెకండ్ స్టాండర్డ్. అక్కడ వేడి వాటర్ బాయిల్ చేసి పెట్టారు. అంటే ఊర్లో అంత మంచి వాటర్ ఉండవు కాబట్టి మేము సిక్ అవుతామని బాగా బాయిల్ చేసి ఇంట్లో పెట్టి ఫ్యాన్ ఆన్ చేసి పెట్టారు మా నాన్నమ్మ వాళ్ళ విలేజ్లో. అప్పుడు ఆ వాటర్ తీసుకొచ్చి ఫ్యాన్ కింద పెట్టి త్వరగా ఆరడానికి పెట్టగానే ఒకటి చెప్పారు, ఏమనంటే ఎవ్వరు దాని దగ్గరికి వెళ్ళొద్దు, వెళ్తే కాలిపోద్దని. అనగానే మరి నేను బాగా అల్లరి చేసేదాన్ని చిన్నప్పుడు. సో వెళ్ళి చేయి పెట్టాను. ఎప్పుడైతే చేయి పెట్టాను, నా చేయి కాలిపోయింది. దట్ వాజ్ అ వెరీ ఫస్ట్ బర్న్. అంటే ఇంకా తర్వాత పెద్దగా బర్న్స్ ఎప్పుడు అవ్వలేదు, బట్ దట్ వాజ్ అ వెరీ ఫస్ట్ బర్న్ అనమాట. నా రైట్ హ్యాండ్కి ఈ పాయింటింగ్ ఫింగర్కి నాకు బర్న్ అయింది, చేయి కాలిపోయింది. చిన్న పిల్లని, సెకండ్ క్లాస్. అయితే అప్పుడు మా నాన్నగారు నీకు అంతే అవ్వాలే అన్నారు. అంటే ఎందుకు నువ్వు చెప్తే వినలేదని. అప్పుడు నాకు ఇప్పటికీ గుర్తుంది, అది నాకు కాలినందుకు బాధ అవ్వలేదు, కానీ మా డాడీ నీకు బుద్ధి రావాలి కదా, నువ్వు చెప్తే కూడా వినలేదా అనే ఆ మాట ఏదైతే ఉందో అది నాకు ఇట్ హర్ట్ మీ. నేను అనుకున్నాను, అంటే మా డాడీ చాలా స్ట్రిక్ట్ డాడ్, చాలా క్రమశిక్షణ ఉంటుంది. నేను ఎవరైనా బర్నాలు తీసుకొచ్చి పూస్తారేమో, ఉప్పు ఏమైనా పెడతారేమో, అది ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దాట్. ఎవరైనా జాలి పడితే బాగుండని నేను అది చూస్తున్నాను. చూడండి, పిల్లలు కూడా కొన్నిసార్లు దెబ్బ తగిలిన తర్వాత మేము వెళ్ళేదాకా ఏడుస్తూనే ఉంటారు. అక్కడ నొప్పి వచ్చినా తగ్గిపోయినా అంటే ఏదో ఒక ఆదరణ వాళ్ళకి కావాలి హర్ట్ అయినప్పుడు. సో ఆ పాయింట్లో ఐ వాజ్ నాట్ లుకింగ్ ఫర్ అ జడ్జ్మెంటల్ వర్డ్, బట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ కంపాషన్. ఒక జాలి కావాలని నేను కోరుకున్నాను. ఆ రోజు ఎందుకో మా వేరే ఫ్యామిలీ మెంబర్స్, మా మమ్మీ నుంచి వాళ్ళని జాలి వచ్చింది, కానీ మా డాడీ నుంచి మాత్రం కోపం వచ్చింది, తీసుకోలేకపోయాను. నేను ఇప్పటికీ గుర్తుంది నాకు, ఇన్ని సంవత్సరాలు అయిపోయినా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీవు నేను కలిగి ఉన్న పరలోకపు తండ్రి, హీఈస్ అ కంపాషనేట్ ఫాదర్. తప్పిపోయిన గొర్రె పోతే పోన్లే, దానికి బుద్ధి రావాలి. ఏ సింహమో ఎలుగుబంట దాన్ని చేజ్ చేసినప్పుడు అప్పుడు వస్తుందిలే, నన్ను వెతుక్కుంటాను వదిలిపెట్టాడంట యేసయ్య. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడు. హీ గోస్ సర్చింగ్ ఫర్ దట్ వన్ లాస్ట్ షీప్. తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం పనులన్నీ ప్రక్కన పెట్టి 99 గొర్రెలన్నీ ప్రక్కన పెట్టి ఆయన వెతుక్కుంటూ వెళ్తాడంట. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, యూ ఆర్ స్పెషల్ టు గాడ్. నువ్వు దేవునికి చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఇన్ని కోట్ల మంది ఉన్నారు, దేవుడు నన్ను పట్టించుకుంటాడా? ఎస్. ఈ ఊర్లో ఇంతమంది ఉన్నారు, దేవుడు నన్ను చూస్తున్నాడా? ఎస్.
ఆయన నేను చూస్తున్నాడు, ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడు. నీ జీవితంలో అన్ని డీటెయిల్స్ కూడా ఆయనకు తెలుసు. హీ నోస్ వాట్ యు హ్యావ్ గాన్ త్రూ, హీ నోస్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ రైట్ నౌ, అండ్ హీ నోస్ వాట్ యువర్ ఫ్యూచర్ ఇస్ గోయింగ్ టు బీ లైక్. నీ గతంలో నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళావు ఆయనకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నావు ఆయనకు తెలుసు. నీ భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కోబోతున్నావో అవన్నీ కూడా ఆయనకు తెలుసు. సో ఈ మంచి కాపరి వెతుక్కుంటూ వెళ్ళిన తర్వాత ద బెస్ట్ పార్ట్ ఇస్, ఆ కాపరి గొర్రెను కనుగొన్నాడంట. కనుగొన్న తర్వాత 5వ వచనం చూడండి. అది దొరికినప్పుడు సంతోషముతో దాని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి భుజాల మీద ఎక్కించుకున్నాడంట. హల్లెలూయా. మనం అయితే ఒక్కటి చూడండి, పేరెంట్స్ పిల్లలు అల్లరి చేస్తుంటే కొట్టుకుంటూ తీసుకొస్తారు ఇంటికి. ఎందుకంటే వాళ్ళకి కోపం అనమాట. కొంతమంది పిల్లలు తప్పిపోతుంటారు, అంటే తుంటరోళ్ళు. అటు వెళ్ళొద్దురా ఇటు వెళ్ళొద్దురా అంటే వాడు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు. వాడు తప్పిపోయాక వీళ్ళు పడ్డ టెన్షన్కి వాడి మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటారు కదా. ఇంత టెన్షన్ పెట్టావా మాకు, మేము ఎన్ని ఆలోచించుకున్నా, ఎక్కడికి వెళ్ళిపోయిందో మా మైండ్ అని వాడిని కొట్టుకుంటూ తీసుకొస్తారు. కానీ ఈ కాపర్ ఎంత మంచి కాపర్ అంటే నడిపించను కూడా నడిపించట్లేదు, నడుచుకుంటానే కదా వెళ్ళి తప్పిపోయింది. ఇది తప్పిపోయిందంటే అది తొందరపాటుతో వెళ్ళిపోయింది, కేర్లెస్నెస్తో వెళ్ళిపోయింది. దానికి ఆళ్లతో నడుచుకుంటానే వెళ్ళింది, దాన్ని ఎవరు తీసుకెళ్ళి ఎక్కడో పడేయలేదు, తప్పిపోయేటట్టు చేయలేదు. కానీ ఈ కాపరిలో ఉన్న హృదయం ఎలాంటిదంటే తప్పిపోయిన గొర్రెను కనుగొనగానే కోప్పడలేదు. హీ డిడ్ నాట్ కండెమ్, పనిష్ చేయలేదు. వెంటనే దాన్ని ఎత్తుకొని భుజాల మీద ఎక్కించుకున్నాడంట. హల్లెలూయా. సో 3వ అంశం ఏంటంటే, నీవు నేను కలిగున్న పరలోకపు తండ్రి మంచి కాపరి మన పాపాలను మోసేవాడే కాదు, మన అనుదిన భారాలను మోసేవాడే కాదు, మనల్ని కూడా మోసేవాడు. హల్లెలూయా. మీరు మీ పిల్లల్ని మోస్తారేమో ఒక ఏజ్ వరకు. ఒక ఏజ్ అయిన తర్వాత మనం ఇంకా నడువంటాం. మా పిల్లలకి నేను ఎత్తుకొని మోయాలని ఇష్టం. ఒక్కోసారి ముగ్గురు వస్తారు ఎత్తుకోమని, నేను అంటా 2 చేతులు ఉన్నాయి, నాకు 3 చేతులు లేవు, నాకు 2 చేతులు ఉన్నాయి. కొంచెం చిన్నప్పుడు ఒక ఇద్దరినైనా మోయడానికి ట్రై చేసేదాన్ని, చిన్నోళ్ళు ఇద్దరిని. ఇప్పుడు బరువు పెరిగిన తర్వాత నేను నా వల్ల కాదు, నడవండి, నేను మొయ్యను, మీ భారం మీరే మోసుకోండి, మీరు నడవండి, నేను మోయలేనని. చాలాసార్లు పేరెంట్స్గా మనం అంటామేమో పిల్లలతో, ఇక మోయలేనురా, ఇక నేను భరించలేను, ఇంకెన్ని సంవత్సరాలు నీకు అన్నం పెట్టాలి, ఇంకెన్ని సంవత్సరాలు నేను చూసుకోవాలి, వెళ్ళు బయటికి వెళ్ళి కష్టపడి ఉద్యోగం సంపాదించు, ఇక నిన్ను నేను చూసుకోలేను, నిన్ను నేను భరించలేనని మనం అంటామేమో. కానీ మన పరలోకపు తండ్రి మాత్రం మనల్ని ఎత్తుకొని మోసేవాడంట. దేవుని వాక్యం సెలవిస్తుంది, ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడను నేనే. హల్లెలూయా. అంటిల్ ఓల్డ్ ఏజ్ అండ్ గ్రే హెయిర్స్ ఐ విల్ క్యారీ యూ. ముదిమి వచ్చే వరకు, ముసలితనం వచ్చే వరకు, తల నెరసే వరకు దేవుడు నిన్ను నన్ను ఎత్తుకొనేవాడు, మోసేవాడు. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని విన్న మనము ఈ విషయాన్ని గ్రహించుకోవాలి, ఆయన మనల్ని మోసేవాడని. అందరం కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో ఏ భారముతో దేవుని సన్నిధికి వచ్చినా, ఏ కష్టముతో దేవుని మందిరానికి వచ్చినా ఒక్కసారి హృదయం తెరిచి చెప్పు, ప్రభువా నా పరిస్థితి ఇది, లార్డ్ దిస్ ఇస్ ద బర్డన్ దట్ ఐ హ్యావ్ బీన్ క్యారింగ్. ఒకవేళ పాపాన్ని మోస్తూ ఉన్నావా, పాపంలో బ్రతుకుతున్నావా, తమ్ముడు, చెల్లెమ్మ, సహోదరుడా, సహోదరి, ఇక చాలు. పాపంలో పాప భారాన్ని మోస్తూ బ్రతికిన జీవితం చాలిక. ఆ జీవితానికి స్వస్తి చెప్పు, అడుగు, ప్రభువా నా పాపము నుండి నేను విడుదల పొందాలనుకుంటున్నానయ్యా. లార్డ్ క్లెన్స్ మీ ఫ్రమ్ మై సిన్. హిస్సోపుతో నా పాపమును కడుగు, హిమము కంటే తెల్లగాగునట్లు నన్ను పరిశుద్ధపరచని దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు. నీకు ఆశ ఉందా? యువర్ లైఫ్ ఇస్ స్టెయిన్డ్ విత్ సిన్. పాపపు మరకలతో, డాగులతో నీ హృదయం ఉంది. ఉదయకాల సమయంలో నువ్వు అడగగలవా, ప్రభా నాకు శుద్ధ హృదయం కావాలయ్యా, నన్ను కడుగయ్యా, నన్ను కడుగు ప్రభా. లార్డ్ క్లెన్స్ మీ ఫ్రమ్ మై హెడ్ టు ద టో. శిరస్సు నుంచి పాదం వరకు నన్ను కడుగు ప్రభా. నా హృదయాన్ని కడుగయ్యా, నా అంతరంగాన్ని కడుగయ్యా, నా ఆలోచనలు కడుగయ్యా, నా మాటలు కడుగయ్యా, నా చూపులు కడుగయ్యా, నా నడతలు కడుగయ్యా, నా పడకను కడుగయ్యా. నువ్వెక్కడ తప్పిపోయావో, నువ్వెక్కడ నీ ఇష్టానుసారంగా జీవించి ఆ తప్పిపోయిన గొర్రెలా వెళ్ళిపోయావో, యు హ్యావ్ లెఫ్ట్ ద షెపర్డ్, యు హ్యావ్ లెఫ్ట్ యువర్ హెవెన్లీ ఫాదర్. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయావేమో. తండ్రిని విడిచిపెడితే చిన్న కుమారుని గతి వల్లే నీ గతి అవుతుంది తప్ప నువ్వు బాగుపడలేవు, నువ్వు అభివృద్ధి చెందలేవు, నీవు ఉన్నతమైన స్థితికి రాలేవు.
దేవుని దగ్గర ఉంటేనే మనకి క్షేమం. ఆయన ఆశ్రయిస్తేనే మనకు క్షేమం. ఆయన చేతుల్లోనే ఉంది మనకు క్షేమం. అడుగుదాం, ప్రభా నీ వాత్సల్యం నాకు చూపించయ్యా, నీ కృప చూపించయ్యా, నీ కనికరం చూపించయ్యా. మీ భారాలు ఏవైతే ఉన్నాయో అమ్మ, సహోదరి, తల్లి, దేవుని సన్నిధిలో చెప్పుకో. ఒకవేళ నువ్వు అనుకుంటుండొచ్చు, నా పిల్లల్ని ఎలా పెంచాలి ప్రభా, నా పిల్లలకి ఎలా పెళ్ళిళ్ళు చేయాలి, మా భవిష్యత్తు ఏంటి, నా కుటుంబం సంగతి ఏంటి అని ఒకవేళ నీ మనస్సులో ఆందోళన, కలవరం ఉందేమో, బాధ ఉందేమో, దేవుని సన్నిధిలో చెప్పుకో. ఆయన నీ భారం మోసేవాడు. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మా పాప భారం నువ్వు మోసావు ప్రభా. నిజంగా ఈ లోకంలో నీవు చేసిన గొప్ప కార్యము నీకు ముందు కానీ నీకు తర్వాత కానీ చేసిన వారు ఎవరూ లేరయ్యా. అసమానమైన త్యాగము ఆ కలువరి సిలువలో మా కొరకు చేసావు ప్రభా. మా భారాలు మోసావు, మా పాప భారాన్ని మోసారు, మా దోష శిక్షను మోసారు. మేము పొందవలసిన దెబ్బలను పొందుకున్నావయ్యా, మేము పొందవలసిన నిందల అవమానాలను పొందుకున్నావయ్యా. మా దోష శిక్ష భరించావయ్యా, నీకు స్తోత్రం. నీవు మా కొరకు చేసిన సిలువ త్యాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. సిలువను చూస్తున్న కొలది నీ ప్రేమ ఏంటో మాకు అర్థమవుతుందయ్యా. సిలువను చూస్తున్న కొలది ఎంతగా నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావో, నీ ప్రేమ యొక్క లోతు మాకు అర్థమవుతుంది ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. ఇంతగా నీ ప్రేమ పొందడానికి మేమైతే అర్హులం కాదు, కానీ ప్రభా నీ కృపను బట్టి మమ్మల్ని అర్హులుగా చేసుకున్నావయ్యా. స్తోత్రాలు. నీ సిలువ ప్రేమకు ఎప్పటికీ మేము నమ్మకస్తులుగా, బద్దులుగా ఉండడానికి సహాయం చేయండి. తప్పిపోయిన గొర్రె ఏ విధంగా మందను, కాపరిని విడిచిపెట్టి వెళ్ళిందో, అటువంటి స్థితిలో ఎవరున్నారో వారిని తిరిగి అయ్యా నీవు మందలో కలుపు ప్రభా, సంఘములో చేర్చయ్యా. లోకాకర్షణలకు లోనై డబ్బును చూసుకోనో, ఉద్యోగాన్ని చూసుకోనో, స్నేహితులను చూసుకోనో ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిపోయారో ప్రభా, వారిని తిరిగి నీ వద్దకు తీసుకొని రా తండ్రి. నీ మా అనుదిన భారాలను మోసే దేవుడో కనుక స్తోత్రాలు. మా భారాలని నీ మీద వేస్తున్నామయ్యా. మా సమస్యలన్నీ నీ చేతిలో పెడుతున్నాం ప్రభా. మేము తీర్చుకోలేని మా కష్టాలన్నీ నీ చేతిలో పెడుతున్నామయ్యా. మా చింతలు, మా భారాలన్నీ తీర్చేవాడవు కనుక స్తోత్రాలు ప్రభా. నీ కృప చొప్పున గొప్ప విడుదల, గొప్ప నెమ్మది, గొప్ప సమాధానం మాకు దయచేయమని మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ విన్న వాక్యం మా హృదయాల ఫలింప చేయమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.